హాయ్ ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 4 మరియు ఏపీపీఎస్సీ నుంచి వస్తున్న 670 ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి అప్లై చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది యూట్యూబ్లో అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే మనకి కొత్తగా రిజర్వేషన్తోనే ఉద్యోగాల భర్తీ. అయితే మనకి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మనకి ఏపీపీఎస్సీ నుంచి ప్రకటనలు 1 మంత్గా అయ్యే అవకాశం ఉంది. నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మనకి గ్రూప్ 4 విషయానికి వస్తే మనకి ఏపీపీఎస్సీ నుంచి 1 మంత్ పట్టే అవకాశం ఉంది. కాబట్టి అయితే కొత్త రిజర్వేషన్ల అమలుపై అధికారిక ఉత్తర్వులు వెలువడినందున ఉద్యోగ ప్రకటనపై స్పష్టమైన అవకాశాలు వచ్చాయని, దీనికి సంబంధించిన ఆర్థికపరమైన వెనుకబడిన వర్గాలకు, కాపు తెగల వారికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. వీటి ప్రకారమే ఉద్యోగాల ప్రకటన జారీ చేస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ నుంచి మనకి ముఖ్యంగా డిగ్రీ అర్హతతో 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సామాజిక వర్గాల వారీగా వివరాలు, ఇతర సమాచారాన్ని ఏపీపీఎస్సీకి పంపడం జరిగింది. అయితే అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల ఖాళీల వివరాలు కూడా ఏపీపీఎస్సీకి ఆలస్యంగా అందాయి. అయితే ఈ సమాచారంతో ఉద్యోగ ప్రకటనకు సిద్ధమవుతున్న తరుణంలో మనకి కొత్త రిజర్వేషన్ అనేది అమల్లోకి చట్టబద్ధం లభించింది. అయితే దీంతోనే మనకి 5 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. ఈ యొక్క గ్రూప్ 4కి 5 లక్షల మంది. అయితే పంచాయతీ కార్యదర్శులు మరియు ఉద్యోగాల భర్తీకి సంబంధించింది ఈ నెల 21నే జరగనుంది. పేపర్ 1 కింద జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పాఠ్య ప్రణాళిక మాత్రమే భూ పరిపాలనా శాఖలో చెందిన ఉద్యోగాలు మాత్రం పేపర్ 1 ఉండనుంది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి 3 లక్షల మంది వారికి పోటీ పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మనకు ముఖ్యంగా మనము ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించిన సిలబస్ని మనం పరిశీలించినట్లయితే గ్రూప్ 4 సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. అయితే ముఖ్యంగా మనకి ఫిలిమ్స్ మరియు మెయిన్స్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఫిలిమ్స్లో సెక్షన్ ఏ కింద జనరల్ స్టడీస్ 100 మార్కులు ఉంటాయి. 100 ప్రశ్నలు, 100 నిమిషాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి సెక్షన్ బి కింద జనరల్ ఇంగ్లీష్ తెలుగులో 50 మార్కులు ఉంటాయి మరియు 50 ప్రశ్నలు, 50 నిమిషాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ బి కింద ఇచ్చే ప్రశ్నలో 10వ తరగతి స్థాయిలో ఈ యొక్క ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫిలిమ్స్ తర్వాత మెయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్లో ప్రధానంగా పరీక్షల కింద పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు మరియు 150 మార్కులు 150 నిమిషాల్లో నిర్వహించనున్నారు. అయితే పేపర్ 2 కింద జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగులో 150 ప్రశ్నలు అనేవి ఉంటాయి. 150 మార్కులకు మనకి నిర్వహిస్తారు. 150 నిమిషాలు అనేది ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క నిమిషం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇవి రుణాత్మకంగా మార్కులు ఉన్నాయి. అయితే రుణాత్మకంగా అంటే అవన్నీ అంటే ఇందులో మైనస్ మార్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అయితే ఇందులో దానికి సంబంధించింది అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే 1:2 నిష్పత్తిలో కంప్యూటర్ నైపుణ్య పరీక్ష కూడా ఉంటుంది. అయితే మనకు ముఖ్యంగా ఈ డిగ్రీ అర్హతతో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఫిలిమ్స్ మరియు మెయిన్స్తో పాటు మనకి కంప్యూటర్ పరీక్ష, నైపుణ్య పరీక్ష కూడా ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో మీరు పేపర్ 1కి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ జనరల్ స్టడీస్ ఉంటుంది. మరియు దీనికి మనకి ఏదైతే మీరు పంచాయతీ సెక్రటరీ కానీ ఏపీపీఎస్సీ చదువుతున్న వారు నెక్స్ట్ ఈ డిఎస్సికి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా ఈ యొక్క సిలబస్కి దగ్గరలో ఉంది. కాబట్టి ఈ యొక్క జాబ్స్కి కూడా మీరు అప్లై చేసే అవకాశం ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుందని చెప్పారు. ఎందుకంటే కొత్త రిజర్వేషన్ అడ్డంకి వల్ల లేట్ అయిందని చెప్పారు. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిన వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మేము మా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.